ఎఫ్సియు పక్కన అనుకున్న 400 ఎకరాల అటవీ భూమి అసలు ఎవరిది? అసలు ఈ వివాదానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా మీకు క్లియర్ కట్‌గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే దీంట్లో ముందుగా అసలు ఈ భూమి 400 ఎకరాలు ఎవరిది అంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిందైతే చెప్పుకోవచ్చు. 2004లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 400 ఎకరాల భూమి సర్వే నెంబర్ 25కు సంబంధించిన 400 ఎకరాల భూమి కంచి గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25కు సంబంధించిన 400 ఎకరాల భూమిని కూడా ఒక క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడానికి ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఇవ్వడం జరిగింది. ఆ సంస్థ 2006 నాటికి కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చేయలేదు, కనీసం ప్రారంభించలేదు. కాబట్టి 2006లో దాన్ని ప్రభుత్వం అయితే వెనక్కి తీసుకోవడం జరిగింది. 2007లో వారు హైకోర్టును ఆశ్రయించారు. 2024 మార్చి 3వ తేదీకి హైకోర్టు ఈ భూమి వారు వినియోగించుకోలేదు, ఎటువంటి ప్రాజెక్టు కట్టలేదు, కాబట్టి ఈ భూమి మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూమి అంటూ కూడా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.